కానీ మహిళలు దానికి చెల్లించడం జరుగుతుంది. అంటే మహిళలు దానికి బలవుతున్నారు అనే అర్థం వచ్చేలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది, మహిళలే దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి. అంటే సైబర్ అబ్యూస్ అనేది ఉంది, అందులో మహిళలే దానికి బలవుతున్నారు, లేకపోతే మహిళలే దానికి మూల్యం చెల్లించుకుంటున్నారు అనే అర్థం వచ్చేలా ఆమె ఒక పోస్ట్ చేశారు. ఆ తర్వాత సైబర్ అబ్యూస్ ఈస్ ఎ క్రైమ్ అని చెప్తూనే పనిషబుల్ అండర్ ఐటీ యాక్ట్ 66E, 67, 67A, ఐపీసీ సెక్షన్స్ 354A, 354D, 499, 507. సో ఇక్కడ చూడొచ్చు, అంటే బహుశా ఇక లీగల్గా వెళ్ళబోతున్నారా, ఇక లీగల్ ఫైట్కి వెళ్ళబోతున్నారా? ఒకవేళ ఎవరైనా, గతంలో కూడా మనం చూసాం కొన్ని సందర్భాల్లో ఎవరైనా కమెంట్ చేస్తే కనుక కమెంట్ని తీసుకొని లీగల్గా ఆశ్రయించిన సందర్భం అంటూ కూడా అనసూయ విషయంలో మాట్లాడుకున్న సందర్భం. సో ఇప్పుడు లీగల్గా వెళ్ళబోతున్నారా? దయచేసి ఆలోచించుకుని చెప్పి ఒక ఇండికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకంటే గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు, వాట్ షీ ఈజ్ సెయింగ్, ఇంకా నేను చాలా పేషెన్స్తో ఉన్నాను, నా పేషెన్స్ని పరీక్షించకండి అని అర్థం వచ్చేలా ఉన్నాయా? ఇలా అనేకమైన క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో సైబర్ అబ్యూస్ ఇస్ ఏ క్రైమ్. మీరు సైబర్ అబ్యూస్ కనుక చేస్తే అదొక నేరం. అది ఒకవేళ అదే జరిగితే పనిషబుల్ అండర్ ఐటీ యాక్ట్ 66E, 67, 67A, ఐపీసీ సెక్షన్స్ 354A, 354D, 499, 507. అలాగే వాట్ యూ క్యాన్ డూ, మీరేం చేయొచ్చంటే సేవ్ ఎవిడెన్స్. గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరైనా అభ్యంతరకరంగా అసభ్యకరంగా కనుక మెసేజ్ చేసినా చేసినా సేవ్ ఎవిడెన్స్, అవి సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అవి సేవ్ చేసుకోవచ్చు, అవి సేవ్ చేసి బ్లాక్ అండ్ రిపోర్ట్ కొట్టచ్చు, దాంతోపాటు కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. cybercrime.gov.in కావచ్చు, 1811 or 1930 వీటికి కాల్ చేయొచ్చు అని చెప్పి సైబర్ యాక్ట్లోకి వెళ్ళి, అంటే సైబర్ యాక్ట్కి సంబంధించి అక్కడ ప్రస్తావించిన సందర్భం. ఆ తర్వాత అఫ్కోర్స్ కొన్ని తన పర్సనల్ ఫొటోస్ మళ్ళీ పోస్ట్ చేశారు. బట్ ఆ తర్వాత ఇంకా చెప్పండి, కొద్ది గంటల క్రితం సండే ఫండే అంటూ ట్యాగ్ లైన్తో ఒక వీడియో రిలీజ్ చేశారు. దాంట్లో ఏంటా గొంతు, ఏంటా భాష, నోరేంటి అంత కంపు, షీ ఈజ్ మేకింగ్, షీ అనే అక్కడ కోట్ చేయడం జరిగింది. అంటే ఒక మహిళను ఉద్దేశించి అన్నారు, ఒక మహిళను ఉద్దేశించి అన్నది ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. షీ ఈజ్ మేకింగ్ ఫూల్ ఆఫ్ హర్ సెల్ఫ్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. సో ఆ తర్వాత బిగ్గరగా మాట్లాడుకుంటున్న సందర్భం. సో కొద్ది రోజుల క్రితం మీరు చూస్తుంటే కనుక మొన్న ఒక వీడియో రిలీజ్ చేశారు, ఆ తర్వాత ఈ యొక్క వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఇంతకీ మొన్న ఏమన్నారు ఒకసారి చూద్దాం, ఆ తర్వాత ఈ రోజు అన్న మాటల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఒకసారి మొన్న ఏమన్నారో ఆ వీడియో చూద్దాం. I'm eating ragi sesame crackers, not fried but baked. Very healthy. నేను నా హెల్త్ నన్ను చూసుకుంటూ, నా ఎర్నింగ్ నేను చేసుకుంటూ, నా ఫుడ్ నేను చేసుకోవడం, కొనుక్కోవడం నాది నేను చేసుకుంటాను. కానీ కొంతమంది ఉంటారు పారాసైటిక్స్ అన్నమాట, వాళ్ళు వేరే వాళ్ళ మీద ఆధారపడి తింటారు. అంటే వాళ్ళని పారాసైట్స్ అంటే వేరే వాళ్ళకి డ్యామేజ్ చేస్తూ వాళ్ళ మీదే ఆధారపడి తింటూ ఉంటారనమాట. వాళ్ళు ఏం చేయొచ్చు, అదే నా ఆలోచన. ఇప్పుడు ఒకటి, నన్ను నేను స్ట్రాంగ్గా చేసుకుంటే ఆ పారాసైట్స్ ఏం పీకలేరు అన్నట్టు పారాసైట్స్ అంటే తెలుగులో పరాన్న జీవి అంటారంట. వెరీ ఇంట్రెస్టింగ్. పరాన్న జీవి. ఇంకోటి, ఈ పారాసైట్స్ అన్నీ ఒకేసారి ఫసక్ అయిపోయేలాగా ఏదన్నా చూడాలి. ఏదర్ ఆ పారాసైట్స్ని ఇరాడికేట్ చేయాలి, లేదా అవి ఎంత గింజుకున్నా నాకేం ఫరక్ పడదు అనేటట్టు ఉండాలి. సమ్టైమ్స్ నాకు అలా చేయాలనిపిస్తుంది, సమ్టైమ్స్ ఇలా చేయాలనిపిస్తుంది. ఫైనల్గా ఎలా చేయాలనిపించాలని నాకు అనిపిస్తే ఈ టంగ్ ట్విస్టర్ అలా చేస్తాం, అలా చేద్దాం. ఏమంటారు? నేను ఎంత క్యూట్ ఉంటాను, ఎంత మంచిదాన్ని. ఎందుకు పారాసైట్స్? కానీ వాళ్ళు కూడా పాపం అలా చేయకపోతే వాళ్ళ బొజ్జ నిండదు కదా పాపం. ఎంత మంచిదాన్ని, అలా చేయకపోతే వాళ్ళ బొజ్జ నిండదు కదా. ఇది ఆమె అంటున్న మాటలు. బహుశా లీగల్గా ముందుకు వెళ్ళే అవకాశం ఉందా? లీగల్ ఫైట్కి వెళ్ళబోతున్నారా? చెప్పకనే చెప్పే ప్రయత్నం చేస్తున్నారా అనసూయ?
ఎందుకంటే ఆ కాంటాక్ట్స్ మీరు గమనిస్తే కనుక మొన్న రిలీజ్ చేసిన వీడియోది, దాంట్లో ఆమె ఏమన్నారు, నేను అసలు ఏం చేయాలి, ఒకసారి ఆ మాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. వేరే వాళ్ళను డ్యామేజ్ చేస్తూ వాళ్ళ మీద బతికి తింటూ ఉంటారంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత వీళ్ళని ఏం చేయాలి, అసలు ఏం చేయాలి, స్ట్రాంగ్ చేసుకుంటే వాళ్ళు ఏం పీకలేరు, లేదు ఈ పారాసైట్స్ అన్నిటిని ఈ పారాసైట్స్ అన్నీ ఫసక్కేయాలా ఏదైనా చేయాలి, వీళ్ళు ఎరాడికేట్ చేయాలి, అయితే ఏం చేసినా పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉండాలి. ఒకసారి అలా చేయాలనిపిస్తుంది, ఒకసారి ఇలా చేయాలనిపిస్తుంది, ఏదైనా నాకేం చేయాలనిపిస్తే అది చేస్తా అంటూ కూడా ఒక ఇండికేషన్ ఇచ్చారనుకోవచ్చా? అసలు ఏం జరిగే అవకాశం ఉంది, ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నేను మళ్ళీ నా కొలీగ్ అనేంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అనేంద్ర, ఇటు లీగల్గా దిగబోతున్నారా? అఫ్ కోర్స్ చాలా బిజీగా స్కెడ్యూల్లో, ఎందుకంటే తన స్టేటస్ చూస్తుంటే ఓపెనింగ్స్ ఉన్నట్టున్నాయి, కాస్త బిజీగా ఉన్నారు. ఈ బిజీ స్కెడ్యూల్ అయిన తర్వాత లీగల్గా వెళ్ళే అవకాశం ఉందా? సైబర్ క్రైమ్ని ఆశ్రయించే అవకాశం కనిపిస్తోందా? అక్కడ కాంటెక్స్ట్ ఏంటి,